ఇంత జరుగుతూ ఉన్న సోషల్ మీడియాలో ఇప్పుడు వరకు రోజు యాక్టివ్ అవ్వలేదేంట్రా బాబు, రోజా వీడియో ఏమైపోయిందిరా బాబు అని చెప్పి అనుకుంటామన్నా వచ్చేసింది. రోజా అన్నట్టుగానే వచ్చేసి మళ్ళీ మొదలెట్టేసింది. చిడతలు కొట్టుకుని వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ బ్యాండ్ మ్యూజిక్ స్టార్ట్ చేసింది. మా జగనన్నకి ఏమీ సంబంధం లేదు. చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఇంత దారుణానికి ఓడిగట్టి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఇలాంటి దుర్మార్గాలకి, ఇలాంటి చెడు అభిప్రాయాలకు పాల్పడుతున్నారంటే చాలా సిగ్గుసేటుగా ఉందంటూ రోజే మాట్లాడుతూ ఉంది. అమ్మో, ఈరోజు చాలా మొదటి మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు దేవుడితోనే పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అప్పట్లో కూడా చంద్రబాబు గారు తిరుమల దేవస్థానంలో ఒక విషయంలో ఇలాగే చేశారు. అప్పుడు దేవుడు దెబ్బ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే దేవుడితో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. ఈసారి ఏమవుద్దో దేవుడే చూసుకుంటాడని చెప్పి చాలా పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నారు కదా రోజా గారు. కానీ ఒక విషయం చాలా సింపుల్గా మాట్లాడుకుందాం మనం. ఒకసారి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే, తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పలానా చోట పలానావాడు ఉంటాడు, ఏకంగా ఇప్పుడు ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ఉంటాడని చెప్పి ఏకంగా దేవుళ్ళతోనే జగన్మోహన్ రెడ్డిని పోల్చేసావు. గుర్తొచ్చింది నీకు? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శనాన్ని తీసుకెళ్ళడం కోసం నువ్వు టికెట్లు అమ్ముకొని కొన్ని లక్షల రూపాయలు వెనకేసు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఒక టికెట్ని ఎన్ని లక్షలకు అమ్మేవుదానువో, ప్రత్యేక దర్శనాలంటూ, చక్కని పూజలంటూ నువ్వు ఎంతమంది ప్రజలను మోసం చేసి తీసుకెళ్ళావో ప్రతిదీ ప్రజలందరూ చూశారు. అంతేకాకుండా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అలాగే ధర్మారెడ్డి, ఇప్పుడు రోజా, మీ నలుగురు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ప్రజలందరూ తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పాటికి నువ్వు ఇన్నాళ్ళు సైలెంట్ అయ్యి, ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ నువ్వు పంపించేపాటికి దాన్ని చదివేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేని క్రియేట్ చేసి చెప్పేసినంత మాత్రాన ప్రజలు గొర్రెలు కాదు అక్కాయ్. రోజక్క, ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇది దేవుడితో చెలగాటం ఆడేది ఎవరో, దేవుని మీద ఎంత అపనిందలు వేసి ఎంత దారుణానికి ఒడికట్టింది ఎవరో, ప్రజల్ని ఎంత దారుణమైన స్థితిలోకి ఈరోజు తీసుకొచ్చింది ఎవరో, భక్తుల్ని ఎంత చులకన చేసి ఎంత ఘోర పాపం చేసేలా ఓడికట్టింది ఎవరో, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా నీకు కూడా తెలుసు. కానీ ఏంటంటే అధికార దాహం కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు కాబట్టి, ముఖ్యంగా నువ్వు కూడా ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు వ్యవహారం ముదురుతుంది కాబట్టి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు చాలామంది 1-2 సార్లు వెళ్తారు. కానీ నువ్వు సందు దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోయావు. ఈ కొద్దిగా ఫ్రేమ్లో ఏదైనా బయటకు వచ్చిందని నువ్వు బయటకు వచ్చేస్తావు ముందు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ఉన్నప్పుడు అన్నిసార్లు వెళ్ళున్నాడేమో తిరుపతి దేవస్థానానికి, అన్నిసార్లు వెళ్ళి, నువ్వు మాత్రం వారానికి 2-3 సార్లు అక్కడే కనపడేదానివి, మాట్లాడితే వెళ్ళిపోయేదానివి. సో నీ పాత్ర ఎంత ఉందో కూడా బయటకు రాబోతూ ఉంది. దాంట్లో నీ పాత్ర ఉందా? అసలు ఈ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో, ఈ లడ్డూ విషయంలో ఖచ్చితంగా కల్తీ జరిగిందన్న విషయం వాస్తవం. దాంట్లో పక్కా రిపోర్ట్లు ఉన్నాయి. ఆ రిపోర్ట్లను బేస్ చేసుకుంటే దాంట్లో ఏముంది? దాంట్లో చేప నూనె యాడ్ అయిందని, తర్వాత పంది మాంసం యాడ్ అయిందని, బీఫ్ మాంసం యాడ్ అయిందని చెప్పి పక్కాగా నీకు అది కూడా తెలియదు అనుకుంటా. రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడంటే నేషనల్ ఎక్రిడేషన్ ఓల్డ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అని చెప్పి ఒక సంస్థ ఉంది అక్క, నీకు తెలియదు అనుకుంటా. ఆ సంస్థ నుండి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో, ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి కానీ ఇది ఓల్డ్లోని ది బెస్ట్. ఆ సంస్థ నుండి రిపోర్ట్ సేకరించి దాని నుండి టెస్ట్ వచ్చినటువంటి రిపోర్టే ఈ రోజున బేస్ చేసుకుని అందరూ మాట్లాడేది. దాన్ని ఆధారంగా చేసిన ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా కావాలని చేసిందా? చంద్రబాబు గారు ఎందుకు బయట పెట్టారు? భక్తుల్ని కాపాడడం కోసం, జరిగే అనార్థం నుండి, ఆ పాపము జరిగే దాని గురించి జలలేకుండా కాపాడడం కోసం తన వంతు కృషిగా తప్పుని ఖండించాలి, తప్పుని నిలదీయాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలని ఒకే ఒక్క ఉద్దేశంతో తప్పుని బయటపెట్టారు. పెట్టకపోతే అపవిత్రం జరిగిందని ఇంకా అపవిత్రం చేస్తారా? ఒక పక్కన ఆల్రెడీ తప్పు జరిగిందా, దాన్ని సరిదిద్దుతావా? లేదంటే ఇంకా అలాగే పనులు తప్పు జరిగింది అలాగే కానిచ్చేద్దాం, కంటిన్యూ చేద్దామని చెప్పి మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు రోజక్క? ఇప్పుడు చంద్రబాబు బయట పెట్టడం తప్ప?
అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అసలే ఆల్రెడీ అక్కడ ఆ లడ్డు అపవిత్రం చేసేసారు, దాన్నే తిన్నారనుకో, చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. నువ్వు హిందూ సాంప్రదాయంలో పుట్టు కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే దీన్ని ఖండించాల్సింది పోయి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సింది పోయి, ఎలాంటి మాటలు మాట్లాడకుండా అసలు ఏమీ జరగలేదు కావాలని ఎత్తుతున్నారు. నువ్వు అనాల్సిందేంటి, చంద్రబాబు గారు పలానా విషయాన్ని రేజ్ చేశారు, ఇది నిరూపించండి, దీనికి సంబంధించిన ఎవడైనా సరే కఠినంగా శిక్షించండి ఎవరైనా అంటే, నువ్వు హిందూ సాంప్రదాయాన్ని కాపాడే మాటలు మాట్లాడని అర్థం. నువ్వు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ మాట్లాడుతున్నావంటే నీకు హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే అర్హత లేదని అర్థం. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఖండించు, ఇది వాస్తవం అవాస్తవం. ఈరోజు ఇన్ని డిబేట్లు జరుగుతూ ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది అనలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి ఇష్యూ ఏంటి, దీని గురించి ఏంట్రా బాబు అని చెప్పి మన సాంప్రదాయం అంతా మంట కలిసిపోయేలా ఉందిరా బాబు, ఇలాంటివి ఉద్దేశం ఏంట్రా, మన హిందూ సాంప్రదాయంలో ఎంత దౌర్భాగ్యానికి గురి చేసిన వాడు ఎవడరా, వాడిని శిక్షించాలరా, ఈ మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఎలాంటిది మాట్లాడదాం అనేసి, అసలు ఎంత వయసులో చంద్రబాబు గారు ఈ విషయాన్ని బయట పెట్టమండి, ఇలా ఏం మాట్లాడుతున్నావు రోజక్క, అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. పరిస్థితి ప్రజలందరూ తెలిసి ఎంత చక్కగా దాని గురించి డిబేట్లు చేసి, ఓ నాయన మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు పోరాటాలు చేసి ఎంత టైంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటుంటే, కనీసం మానవత్వం అయినా సరే ఉంటే ఇలా మాట్లాడు. అలాంటిది నువ్వు ఎంత దారుణానికి మాట్లాడుతున్నావు అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నావు అక్క రోజక్క. ఇప్పుడుగైనా తెలుసుకో, నువ్వు రాజకీయాలు చేయాలంటే చాలా చేసుకో. నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉంటావు, కొన్ని రోజులు అక్కడ ఉండవు, కొన్ని రోజులు తమిళనాడు అంటావు, కొన్ని రోజులు లండన్ అంటావు, కొన్ని రోజులు ఆంధ్ర రాష్ట్రం అంటావు, కొంచెంసేపు హైదరాబాద్ అంటావు, నీకే సరైన క్లారిటీ లేదు. కొన్ని రోజులు ఎక్కడ ఉండి మాట్లాడుతానంటావు, కొన్ని రోజులు తమిళనాడుకి వెళ్ళి విజయ్తో నేను తిరిగి అక్కడ పార్టీని నాశనం అక్కడికి వెళ్ళి అక్కడ ముంచేస్తానంటావు, ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ లేపేస్తానంటావు, పవన్ కళ్యాణ్ తిట్టేస్తావు, చంద్రబాబు తిట్టేస్తావు. అంటే ప్రజలు ఓపిక పడుతున్నారంటే కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు చెప్పేదంతా నిజమని మేము నమ్మేము, అలాగని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసినంత మాత్రాన లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమీ లేదని చెప్పి మాట్లాడుకోము. వాస్తవాలు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేసి ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ స్క్రిప్ట్లో ఉన్న చదివేసి జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసుకుని ఇలా మాట్లాడేసినంత మాత్రాన నువ్వు నిజాలు అవాస్తవాలు అయిపోవు, వాస్తవాలు నిజాలు అయిపోవు. నువ్వు గనక చాలా జాగ్రత్తగా దేవుడి విషయంలో నువ్వే అన్నావు, దేవుడు ఎట్టి పరిస్థితులు ఊరుకోడని. దేవుడి జోలికి వచ్చినప్పుడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు, అది మాత్రం వాస్తవం. దేవుడి జోలికి వస్తే ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని జగన్మోహన్ రెడ్డి సెట్ వేసి మరీ చేసినటువంటి ఆ ప్రచారాలు ఆ సాంప్రదాయం అంత నాశనం చేసాడు ఒకసారి చూసుకో. ఆ దెబ్బేనేమో ఈ ఎఫెక్టేనేమో ఇలా కొట్టడానికి. అప్పట్లో వెంకటేశ్వర స్వామి సెట్ వేసేసి ఎంత హల్చల్ చేసాడో మనందరం చూసాం. చక్కగా ఆ దేవుడి సెటప్ అంతా అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ కూర్చొని మొత్తం అన్నీ చేసాడు. దేవుడి దగ్గర మనం వెళ్తాము, మనం దేవుడి దగ్గర మనం దేవుడు వస్తాడా? దేవుడినే మన దగ్గర రప్పించుకున్న సెట్లు వేసి చేసినయే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ తప్పే ఈరోజు దేవుడు శిక్ష చేసినట్టు లెక్కేగా. ఇవి కూడా ఆలోచించుకోవాలి రోజెక్కవు. అనుకున్నామంటే అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో దీని వెనక నువ్వున్నా సరే, దీని వెనక ఎవరున్నా సరే అందరూ బయటకు వస్తారు.